దోర్నాల భూపాల్ రెడ్డి టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోర్నాల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కొంతమంది ఫెడరేషన్ ఉపాధ్యాయులు పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలను సందర్శించడం జరిగింది. పలు రైళ్ల రద్దు నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకి రావడంలో ఏర్పడిన ఆలస్యం కారణంగా భారత్ నేపాల్ సరిహద్దుల ప్రాంతంలో టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దోర్నాల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, నిలిచిపోయిన పదోన్నతులు బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లులను మంజూరు చేసి విద్యారంగ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మహిళా కార్యదర్శి సంఘం మాలతి, సిరిసిల్ల మండల అధ్యక్షులు బూస రాజేందర్, సీనియర్ నాయకులు విద్యాసాగర్, గుండెల్లి రవీందర్, కేజీబీవీ జిల్లా కన్వీనర్ బొమ్మెన సుధారాణి, మైనార్టీ వింగ్ బాధ్యురాలు సంతపురి స్వప్న, గాజంగి కీర్తి మరియు లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 29 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఫెడరేషన్ ఉపాధ్యాయులం క్షేత్ర పర్యటనలో భాగంగా నేపాల్, సిక్కిం బార్డర్లో ఉన్నాం. మరి ఇక్కడ ఈరోజు టీపీటీఎఫ్ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఉపాధ్యాయ సంఘంగా ఉపాధ్యాయ బాధ్యతలు నెరిగి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సొంత జిల్లాకు రాని సందర్భంలో ఇక్కడే నేపాల్ బార్డర్లో టీపీటీఎఫ్ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పోరాడే సంఘం. అందుకోసం మరి ఇక్కడ మా టీపీటీఎఫ్ జెండాను ఆవిష్కరించుకొని బాధ్యతలను గుర్తు చేసుకొని హక్కులకై పోరాడే విధంగా మేమంతా కదులుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నేపాల్ బార్డర్ నుంచి తెలియజేస్తున్నాం. జై టీపీటీఎఫ్, జై టీపీటీఎఫ్.